నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. స్వయం కృషితో ఎదిగిన శుభలేఖ చిరంజీవి శుభలేఖ ఇది. అంటే రెండు సినిమా టైటిల్స్ ఇందులో వచ్చినాయి. స్వయం కృషి ఆయనదే, శుభలేఖ ఆయనదే. శుభలేఖ రాయించుకున్న తర్వాత స్వయం కృషితో ఎదిగారా, లేకపోతే స్వయం కృషితో ఎదిగిన తర్వాత శుభలేఖ రాయించుకున్నారా? అంటే ఇది చాలా టిపికల్ క్వశ్చన్. ఆయనలో ఆ టాలెంట్ ఉంది కాబట్టి అల్లు రామలింగయ్య గారు ఆయన ఐడెంటిఫై చేసుకున్నారు. రాబోయే రోజుల్లో వెండి తెరని ఇతను ఒక ఊపు ఊపేస్తాడని ఆ రోజు ఫిక్స్ అయిపోయారు. అందుకనే సురేఖనిచ్చి వివాహం చేశారు. 1980 ఫిబ్రవరిలో జరిగింది. ప్రస్తుతం అప్పట్లో డిజైన్ చేసిన శుభలేఖ, 80 ఏళ్ళ నాటి శుభలేఖల డిజైన్ ఎలా ఉందో చూసుకోండి. దాంట్లో కూడా చాలా డిఫరెంట్గా ఆ రోజుల్లోనే చిరంజీవి ఆలోచించారు. చక్కగా పెళ్లి కుమారుడి దుస్తుల్లో ఆయన, అలాగే పెళ్లి కుమార్తె దుస్తుల్లో సురేఖ గారు కూర్చున్న ఫోటోతోటి శుభలేఖ ప్రింట్ చేయించారు. ఆవిడ BA చేశారు, ఈయన BCom DFA. సో అప్పట్లో ఈ సరదా ఉండేది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ డిగ్రీలు ఆ కింద వేయటం అనేది. వారి పెళ్ళికి NTR వచ్చి ఆశీర్వచనం అందజేసి వెళ్ళారు. టైట్ షెడ్యూల్. ఆయన అప్పట్లో చాలా పీక్ వెళ్తున్న సినిమా పరిశ్రమలో చాలా పీక్ టైం ఆయనకి. 3 రోజులు టైం దొరికింది. ఆ టైంలోనే పెళ్ళి కూడా అది జరిగింది. చాలా మైల్ స్టోన్స్ ఉన్నాయి. అంటే చిరంజీవి గారి కెరీర్లో చూస్తే 83లో ఆయనకి దాదాపు 12 పైన హిట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 17 మూవీస్ రిలీజ్ అయితే 12 హిట్స్ ఉన్నాయి ఆయనకి. ఒక 2 ఫ్లాప్, మిగిలినవి అబోవ్ యావరేజ్ ఆడిన మూవీస్. ఈరోజు ఇదంతా కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో విశ్వంబర రిలీజ్ కాబోతోంది కాబట్టి దానికి ప్రియాంబుల్గా ఏంటంటే కైండ్ ఆఫ్ మార్కెటింగ్ ఎక్సర్సైజ్ ఆయన అభిమానులే చేపట్టారు. ఇక్కడేమి విశ్వంబర ప్రొడ్యూసర్సో లేకపోతే సమర్పకులో చిత్ర సమర్పకులో వచ్చి చేయట్లా. సోషల్ మీడియా చూస్తే ఈరోజు ఆయన శుభలేఖ పెళ్లి కార్డ్ అట్లా వైరల్ అవుతుందంటే కారణం ఆయనకున్న క్రేజ్. గిన్నెస్ బుక్లోకి ఎక్కడం కానీ, కొన్ని వేల పాటలకి స్టెప్లు వేయడం కానీ, అలాగే మరి ఆయన తీసుకొచ్చిన ఒక వేవ్, న్యూ వేవ్ అది ఒక రకంగా. అంటే సంప్రదాయబద్ధంగా డ్యాన్సులు చేసి ప్యాంటు షర్ట్లు నలగకుండా, క్రాఫ్ చెదరకుండా వెళ్ళిపోయే హీరోలున్న కాలం నుంచి ఆయన డ్యాన్స్కి ఒక క్రేజ్ తీసుకొచ్చారు చిరంజీవి. అప్పటిదాకా NTR, ANR, కృష్ణ, సోహన్ బాబు వీళ్ళదంతా ఒక లెక్క, కృష్ణరాజు గారిది. బట్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ప్రతి స్టెప్లోనూ చాలా ప్రోగ్రెస్ ఉండేది. అది డ్యాన్స్ డైరెక్టర్స్ ముచ్చట పడేవాళ్ళు ఆయనతోటి ఒక డ్యాన్స్ కంపోజ్ చేయాలంటే. వాళ్ళ ఆలోచనలకి వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా కన్నా కూడా ఇంకా మెరుగ్గా ఆయన స్టెప్పులు వేసి చూపించడం అనేది ఆయనలో గొప్పతనం అని ఆయనతో పనిచేసిన డ్యాన్స్ డైరెక్టర్స్ అందరూ కూడా చెప్తుండేవారు. సో అన్ని వందల పాటలు, వేల స్టెప్పులు, ఇవన్నీ ఒకసారి ఇమాజిన్ చేసుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. 69 ఏళ్ల వయసులో ఆయన 25 ఏళ్ల వయసులో ఉన్న హీరోలతో కూడా సమానంగా స్టెప్పులు వేస్తున్నారు అంటే, వాళ్ళకన్నా ఎక్కువ ఎనర్జీ తోటి స్టెప్పులు వేస్తున్నారంటే ది కైండ్ ఆఫ్ కమిట్మెంట్ చిరంజీవి హ్యాస్ ఫర్ ఫిలిమ్స్ అనేది మనకు అర్థమవుతుంది. ఒక మొగల్తూరు కుర్రాడు ఈరోజు తెలుగు సినీ సామ్రాజ్యాన్ని ఏలేస్తున్నాడు. ఇంకా ఇప్పటికీ కూడా ఈ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అనే పేరు తెచ్చుకున్నాడు అంటే దాని వెనకాల ఆయన స్వయం కృషి చాలా ఉంటుంది. కె. విశ్వనాథ్ గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, సెల్ఫ్ మేడ్ మ్యాన్ చిరంజీవి గారని. సో అలా పాత్రకి తగ్గట్టు ఒదిగిపోవటం, డీగ్లామరస్ పాత్ర కదా అని అనుకోవటం అట్టేమి ఆయనకి ఉండేది కాదు చిరంజీవి గారికి. ప్రాణం ఖరీదులో చూసినా, లేటెస్ట్ మూవీస్లో చూసినా, రేపు రాబోయే విశ్వంబర్లో చూసినా, స్వయం కృషిలో చూసినా డీగ్లామరస్ రోల్ చేయడానికి హీరోలు పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు. బట్ అగ్ర హీరోలందరూ అలాంటి చేసిన వాళ్ళే. ఏది ఈరోజు మనం తలుచుకునే అన్నగారు NTR గారు, ఆయన బడిపంతులు సినిమాలో మరి ముసలి వేషం, ఆయనకి ఒక పెద్ద వయసున్న టీచర్ వేషం, భీష్మలో ఆల్మోస్ట్ చర్మం ముడతలు పడిన వేషం, అలాగే పాండురంగ మహత్యంలో అందవికారమైన ఫేస్, మల్లెపూల సోహన్ బాబు గారు కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, వాళ్ళు ఎక్కడా కూడా ఏంటంటే పాత్రల విషయంలో పాత్రకి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. చిరంజీవి వాళ్ళ దగ్గర నుంచి అంది పట్టుకున్న అంశం అదే, పాత్రకు తగ్గట్టు ఒదిగిపోవటం, పాత్రలో ఒదిగిపోవటం. పాత్రే కనిపిస్తుంది. స్వయం కృషిలో చూస్తే ఒక చెప్పులు కుట్టుకునే కార్మికుడిగా ఆయన చేసిన ఈ ఆయన ఆహారం కానీ, ఆయన చేసిన నటన కానీ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది, ఎలా ఊపేస్తుంది, గుండెల్ని కదిలిస్తుంది మనకు అర్థమవుతుంది. శుభలేఖ చాలా సటిల్గా
ఒక మధ్యతరగతి కుర్రాడు ఎలా ఉంటాడు, అలాగే ఎలా తన భావాల్ని వ్యక్తీకరిస్తుంటాడు, ఒక ప్రేమ విషయం చెప్పాల్సి వస్తే ఎంత తంటాలు పడతాడు. మంత్రి గారి వియంకుడు, ఏ సినిమా యు నేమ్ ఎనీ సినిమా, కొదం సింహం, అలాగే ఖైదీలో ఆయనలో కంప్లీట్ అగ్రెసివ్ నేచర్ని ప్రొజెక్ట్ చేయించగలిగారు దర్శకులు. అంటే పూర్తిగా దర్శకుల నటుడు చిరంజీవి గారు. ఈ రోజుకి కెరీర్ స్టార్ట్ చేసిన రోజున ఎలా ఉన్నారో ఈ రోజుకి ఆయన అలాగే ఉన్నారు. అందుకనే ఆ వ్యక్తిత్వంలోని ఔన్నత్యాన్ని జనం గుర్తించగలుగుతారు ఇప్పటికీ. అందరివాడు అని పేరు తెచ్చుకున్నాడంటే ఎవరిని నొప్పించని వాడు కాబట్టి. రాజకీయ రంగంలో ఆయన ఒక ప్రయోగం చేశారు, ఆయనకు అది ఇమడలేదు, అర్థం చేసుకున్నారు, స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఆయన ఎవరిని నిందించలే, ఎక్కడ బ్లేమ్ గేమ్స్ ఉండవు. చిరంజీవి కెరీర్ మొత్తం చూడండి, పొరపాటును కూడా ఎవరిని కూడా పల్లెత్తు మాట అనటం అనేది ఉండదు. అత్యంత కష్టం మీద ఆయన బాగా మనసు కష్టపెట్టుకున్నారంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడో విజయసాయిరెడ్డి గారు ఏదో రాజ్యసభలో ప్రస్తావన చేసినప్పుడు ఆ తర్వాత ఇంకోటి ఏదో సినిమా రిలీజ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడారు. ఎందుకయ్యా చిన్న ఇండస్ట్రీ మాది, అందరూ వచ్చి మా మీద పడిపోతారు, మేమేదో మా ఉద్యోగాలు మేము చేసుకుంటున్నాం, మా 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 వేషాలు మేము వేసుకుంటున్నాం, 10 మందిని అలరించడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో లొసుగులు వెతికే ప్రయత్నం ఎందుకు చేస్తారని సున్నితంగా మందలించారు. కానీ ఎక్కడ కూడా ఒక సీరియస్ టోన్ తోటి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, ఇంతకుముందు మాట్లాడలేదు, ఇప్పుడు కూడా ఆయన ఎప్పుడు మాట్లాడిన సందర్భం ఇటీవల కాలంలో ఎక్కడ లేదు, ఇక ముందు కూడా మాట్లాడనేది ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తే అర్థమయ్యే విషయం. శుభలేఖ నాటి చిరంజీవి ఎలా ఉన్నారంటే, నేను చెప్పే సినిమా శుభలేఖ కాదు, ఆయన వెడ్డింగ్ కార్డు మీద ప్రచురితమైన ఫోటోలో ఉన్న చిరంజీవి ఎలా ఉన్నారో ఈ రోజుకి చిరంజీవి అంతే ఒదిగి ఉన్నారు. అది చాలా స్థితప్రజ్ఞతతో అంటే అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యమయ్యే విషయం. అది ఓవర్నైట్ రాదు, బోడంత సాధన చేస్తే వచ్చేది, ప్రాక్టీస్ చేస్తే వచ్చేది. ఈ రోజుకి ఆ ప్రాక్టీస్ ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయనకు ఆ కన్సిస్టెన్సీ ఆఫ్ మైండ్ వచ్చింది. చాలామంది అంటుంటారు, మరి అందరూ ముగ్గురు ఒకే తల్లి బిడ్డలు, ముగ్గురు ఒకే తీరులో వాళ్ళు భావ ప్రకటన చేయరు. నాగబాబు గారు అంటే కొన్ని సందర్భాల్లో ఆలోచనకి బియాండ్ ఆలోచన వెళ్ళి రెస్పాండ్ అవుతారు, తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు, ఆలోచన చేసి స్పందిస్తారు, ఆయన ఆవేశం వెనక ఆలోచన ఉంటుంది, దాని ఎండ్ రిజల్ట్ ఇమీడియట్గా ఎవరికి అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారి చేసిన ఆలోచన తాలూకు నిర్ణయం, ఆయన ఆవేశంతో నిర్ణయం తీసేసుకున్నారు. 21 ఏంటి మనం కంటెస్ట్ చేయటం, మనం 100 కదా కంటెస్ట్ చేయాలి అనే వాళ్ళందరికీ ఏంటంటే వెయిట్ అండ్ సీ అన్నారు. ఆయన ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ ఆ రోజు కూడా క్యాడర్స్కి, లీడర్స్కి, మీరు నిర్ణయం నాకు వదిలేయండి, మీరు పని చేయండి, ఫలితం నేను చూపిస్తాను. నిర్ణయం ఆయనకు వదిలేశారు జన సైనిక్స్, ఆయన డెసిషన్ తీసుకున్నారు, రిజల్ట్ చూపించారు. సో ఇట్లా అంటే ఒకే తల్లి బిడ్డలైనా సరే ముగ్గురు కూడా 3 భిన్నమైన ప్రవృత్తులు కలవాళ్ళు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఒక సారూప్యం ఏంటంటే ఎండ్ రిజల్ట్ ఒకటే, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనే తత్వం వల్ల వాళ్ళు అందరి వాళ్ళు అయ్యారు. సో అలాంటి అందరివాడు విశ్వంభర్తో వస్తున్నాడు కాబట్టి ముందస్తుగా ఆయనకి శుభాకాంక్షలు చెప్తాం.